హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతాని మాట్లాడుతున్నాను. టుడే టాపిక్ ఈజ్ చికెన్ కర్రీ ఎలా చేయడం అనేది. ఓకే, ఈరోజు నేను చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు ఆల్ అని వస్తుంది, బెల్ ఐకాన్ కొట్టండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ చికెన్ తెచ్చుకుంటాం కదా, ఆ చికెన్ని బాగా కడగాలి. కడిగి ముక్కలుగా పీసులుగా మనం కట్ చేసుకొని ఇలా బౌల్లో పెట్టుకోవాలి కదా. ఇలా బౌల్లో తీసుకోవాలి బాగా కడిగాక ఈ చికెన్ని. తర్వాత గ్యాస్ వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ వెలిగించుకున్నాక చూడండి, నేను చూపిస్తాను. గ్యాస్ వెలిగించుకున్నాక ఒక బౌల్ తీసుకున్నాం కదా, దీంట్లో చికెన్ వేసుకొని బాగా ఉడకబెట్టాలి దాన్ని. సో దీంట్లో ఉండే వాటర్ అనేది దాంట్లో ఇంకిపోద్ది అనమాట. బాగా ఇంకిపోయాక దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో సాల్ట్ ఉంది కదా, సరిపడంత సాల్ట్ ఈ చికెన్లో వేసుకోవాలి. నేను సాల్ట్ వేసాను. తర్వాత సాల్ట్ వేసుకున్నాక దానికి కొద్దిగా పసుపు, దాంట్లో సరిపడంత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. చూడండి, పసుపు వేసుకున్నాక తర్వాత బాగా దీన్ని మరగనిచ్చాలి కలిపెట్టి. దీంట్లో ఉండే వాటర్ అంతా దీంట్లో వెళ్ళిపోతుంది. వాటర్ వెళ్ళిపోయిన దాకా ఇలా చూడండి, అది ఉడుకుతూ ఉంది. ఇలా వాటర్ వెళ్ళిపోయిన దాకా ఉంచాలి. ఇలా బాగా వాటర్ అయిపోయిన దాకా ఉంచాం కదా, ఒక 10 మినిట్స్. వాటర్ మొత్తం దీంట్లో ఉండే వాటర్ ఉంటాయి కదా, అవి నీళ్ళు మొత్తం కిందకి దిగిపోతాయండి. వాటర్ అంతా వెళ్ళిపోయాక ఇలా డ్రైగా వచ్చింది కదా, ఇలా డ్రైగా వస్తుంది. సో ఇలా డ్రై అయ్యాక అది పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఒక పెనుములో కొద్దిగా బియ్యం, పట్టా లవంగా 2 తీసుకోవాలి. తర్వాత ధనియాలు కొద్దిగా తీసుకొని ఇవి బాగా వేయించి దాంట్లో ఒక తెల్లెల్లిపాయలు ఉంటాయి కదండి, తెల్లెల్లిపాయలు 1 గడ్డ, కొద్దిగా అల్లం, ఇవన్నీ కలిసి మిక్సీ చేసుకొని జార్లో పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా వచ్చేదాకా. సో ఇవి ఇక్కడ పక్కన పెట్టుకోవాలా. 2 ఆనియన్స్, 1 టమోటా, ఇవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక చూపిస్తాను చూడండి. ఇలా ఇవి తరిగాం కదా, ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్నవి ఇక్కడ పెట్టుకొని తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకోవాలా. స్టవ్ ఆన్ చేసుకున్నాక చూడండి, పెనం పెట్టాను. అయిపోయాక చూడండి, పెనం బాగా కాగాక మనం దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆ కర్రీకి సరిపడంత ఆయిల్ పోసాను చూడండి. ఆయిల్ బాగా కాగుతుంది, చూస్తుండండి. కాగిందో లేదో ఇలా చూసుకోవాలి. సో ఆయిల్ కాగింది. నా దగ్గర ఉన్నటువంటి ఆవాలు కొద్దిగా వేయాలన్నమాట దాంట్లో. ఆవాలు కాగుతున్నాయి కదా, చూడండి. ఆవాలు కాగాయి కదండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కరివేపాకు ఇలా ఉలుసుకోవాలి. కరివేపాకు వేయాలి చూడండి, కరివేపాకు వేయాల. కరివేపాకు బాగా వేగినాక ఆనియన్స్, మన దగ్గర ఉన్నటువంటి ఆనియన్స్ వేయాలండి. చూడండి, ఆనియన్స్ నేను వేస్తున్నాను. ఆనియన్స్ బాగా వేపాలి.
ఆనియన్స్ వేపుతున్నాను చూడండి. ఆనియన్స్ వేగినాయండి. తర్వాత టమోటాలు ఉన్నాయి కదా, టమోటాలు వేయాలి. టమోటాలు వేగుతూ ఉన్నాయి చూడండి, టమోటాలు వేయాలి. ఇలా టమోటాలు వేగాయి కదా చూడండి, టమోటాలు వేగుతున్నాయి. చూడండి టమోటాలు వేస్తున్నాను.